ఏదో వాళ్ళందరిని కూడా చేర్చుకోవచ్చు కాబట్టి మళ్ళీ క్రాప్ సర్వే అనేది మళ్ళీ పెడితే బాగుంటుందని చెప్పి నేను మినిస్టర్ గారిని తెలియజేస్తాను. ఈరోజు మన ఆలగడ్డ కాన్స్టిట్యున్సీలో నేను చూసినంత వరకు చూసుకుంటే యానిమల్ హస్బెండరీకి సంబంధించిన హాస్పిటల్స్ కూడా చాలా వరకు లేవు. చాలా వేకెన్సీస్ కూడా ఉండడం జరిగింది. డాక్టర్స్ కానీ అసిస్టెంట్లు కానీ లేకపోతే మందులు లేకపోవడం కానీ చాలా నా దృష్టికి వచ్చాయి. అవి తప్పకుండా నేను నా రిప్రజెంటేషన్కి ఇప్పుడే ఇస్తాను మినిస్టర్ గారికి. చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఇందాక పెద్దలు అన్నారు ఈ వర్షము మినిస్టర్ గారిని ఆహ్వానిస్తుంది, అందుకే వర్షం పడుతుంది అని చెప్పి అన్నారు. కానీ ఈ వర్షం పడడం వల్ల మనకి రైతులకి చాలా మంది నష్టపోతున్నారని కూడా తెలియజేసుకుంటున్నాను. శనగ తర్వాత జొన్న వేసుకున్న వాళ్ళు ఈ వర్షం ఇట్లాగే ఇంకా 2-3 రోజులు కంటిన్యూ అవుతే వాళ్ళు కూడా నష్టపోతారు. సో అది కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కూడా నష్టపరిహారం ఏదైనా జరిగితే అది కూడా వాళ్ళకి ఇంక్లూడ్ చేసి అవి కూడా ఇప్పిస్తే బాగుంటుంది కూడా నేను మినిస్టర్ గారిని తెలియజేసుకుంటున్నాను. ఈరోజు విజయ డైరీకి సంబంధించి విజయ డైరీ కర్నూలు జిల్లాలోనే ఈ స్థాయికి వచ్చిందంటే కూడా దానికి కారణం అల్లూరు నుంచి 4,000 లీటర్లు వస్తున్నాయంటే కర్నూలు జిల్లాలో విజయ డైరీకి ఎటువంటి చాలా మంచి పేరు ఉంది మీ అందరికీ తెలిసిందే. భూమా నారాయణ రెడ్డి గారు 22 సంవత్సరాల నుంచి ఆయన చైర్మన్ గా ఉండి చాలా కష్టపడి డైరీని ఒక స్థాయికి తీసుకురావడం జరిగింది. ఆయన పనిచేసే విధానం కానీ ఆయన పెట్టే రూల్స్ కానీ కొంచెం స్ట్రిక్ట్ గా కనిపించిన మనిషి లాంగ్ రన్ లో ఆయన చేసే మంచి పనులు కూడా సిస్టమాటిక్ గా వెళ్తుంది అంటే ఈ రోజు డైరీలో అది భూమా నారాయణ రెడ్డి గారికి ఆ క్రెడిట్ వెళ్తాను కూడా మీరు అందరికీ తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రజలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ గంగుల ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈనాటి ఈ సభకు విశిష్ట అతిథిగా వచ్చినటువంటి మన వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అల్లూరు గ్రామ ప్రజలకందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు అనుకున్న ప్రోగ్రాం చాలా లేట్ అయింది. 2 గంటల పైనే ఆలస్యమైనందుకు మన్నించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాము. ఈరోజు అల్లూరు గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నామని చెప్పేసి డైరెక్టర్ ఆఫ్ ఎనిమల్ హస్బెండరీ గారు సోమశేఖర్ గారు నాకు చెప్పినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. భారతదేశంలోనే ఈరోజు సైలేజ్ అనే గడ్డిని మన గ్రామం నుంచి, మన ఆలగడ్డ తాలూకా నుంచి ఈ గడ్డిని ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నారు. ఈ పదార్థాన్ని ఈరోజు యానిమల్స్కి అంతా కూడా ఫీడ్ చేసేదానికి ఇక్కడ నుంచే మనం స్థాపిస్తున్నామంటే చాలా గర్వంగా ఉందని చెప్పేసి నేను అల్లూరు ప్రజలకందరూ కూడా మనం అందరూ కూడా ఇక్కడ నుంచి ఎంతో రుణపడి ఉన్నాం. ఎందుకంటే మీరు ఈరోజు ఈ గ్రామంలో 4,000 లీటర్లు పాల ఉత్పత్తి చేసి 5,000 లీటర్లు ఈరోజు తీసుకొచ్చి 500 లీటర్ల నుంచి 5,000 లీటర్లు తీసుకొచ్చారంటే దాని గురించి ఈరోజు విజయ డైరీలో కానీ ఈరోజు ఆంధ్ర ఒక డాట్ అంటే అది ఎక్కడున్నా కానీ ప్రపంచ పట్టణంలో ఎక్కడున్నా కానీ మనం చూడగలిగేలాగా ఈరోజు అల్లూరు ప్రజలందరూ కూడా సహకరించి ఇంత పెద్ద ఎత్తున మీరందరూ చేసినందుకు కూడా మీకు అందరూ కూడా ధన్యవాదాలు చేసుకుంటూ ముందు కూడా ఇటువంటివన్నీ కూడా ఇంకా సహకరించి ఇప్పుడు భాస్కర్ రెడ్డి గారు కోరారు దీన్ని వచ్చే 31 నాటికి ఇంకా అంటే స్వచ్ఛ భారత్ కింద కూడా మీరు టాయిలెట్ కట్టుకోవాలని. ఈ గ్రామంలో మొదటి నుంచి కూడా ఉంటుంది. చాలా మంది పెద్దలు ఉన్నారు ఈ గ్రామంలో, చాలా పద్ధతి కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏదైనా అనుకుంటే సాయంత్రం అయితే ఒక చోట కూర్చొని అరుగు మీద కూర్చొని ఏదైనా అనుకునే దాన్ని అమలు చేసే మనస్తత్వము ఇక్కడ ఉంది. ముందుకు పోయే గుణం వాళ్ళకు ఉంది. కాబట్టి ఈ గ్రామంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మా సాయశక్తులు కూడా దీన్ని గ్రామాన్ని అభివృద్ధి చేసేదానికి ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మనం చేసుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. పెద్దలు వ్యవసాయ శాఖ మంత్రులు పుల్లారావు గారికి, అలాగే జిల్లా కలెక్టర్ గారికి, వేదిక మీదటువంటి ప్రజాప్రతినిధులకు, అధికారులకు, అలాగే యొక్క గ్రామ ప్రజలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది కానీ ఎంతో ఘనంగా జరుపుకోవాలనేటువంటిది ప్రోగ్రాము. ఈ యొక్క సొంత నా పక్క నియోజకవర్గమైనటువంటి ఈ యొక్క గ్రామంలో చాలా ఆత్మబంధువులు కూడా ఉన్నారు ఈ గ్రామంలో. నాకు ఇక్కడ ఎంతో ముందుగా వచ్చి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా చేసుకొని గడపాల్సిన సమయంలో దురదృష్టవశాత్తు ఈ వర్షం 2 రకాలుగా ఇప్పుడు సోదరమని చెప్పినట్లు కూడా దానికి మరి ఏదో విధంగా ప్రభుత్వం తరఫున ఈ యొక్క రైతు సోదరులందరినీ కూడా శనగ పంటను చూస్తూ ఉంటే వచ్చినటువంటి శనగ పంట అంతా కూడా నోటిగాడికి వచ్చినటువంటి పంట. మాకు ఉండేటువంటి ఎక్కువగా కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో అదే పంటను వేస్తున్నారు. కాబట్టి దయచేసి ముందుగా ఆ విషయం చెప్పిన తర్వాతనే మరొక విషయంలోకి పోవాలంటే దానికి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంగానే ముందుగా ఆ విషయాన్ని తెలియజేస్తాను. దయచేసి జిల్లా కలెక్టర్ గారు కూడా మీరు కూడా చూశారు, ఇప్పుడు వచ్చేటప్పుడు పోయేటప్పుడు కూడా
ఆ వర్షం వల్ల ఎంత శనగ పంట అన్ని కోసి పెట్టేటువంటి పంట అంతా నష్టం జరుగుతుందో దానికి ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున మాకు నష్టపరిహారము రికమెండ్ చేయవలసిందిగా కోరుకుంటా ఉన్నాను. వ్యవసాయంలో ఎన్నో వినూతమైనటువంటి మార్పులు వస్తూ ఉన్నాయి. రోజు రోజుకు కూడా ఈ యొక్క వ్యవసాయాన్ని ఆంధ్రప్రదేశ్లో మొదటి స్థానంలో తీసుకొని వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో మా యొక్క ముఖ్యమంత్రి ప్రియతమ చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఈ వ్యవసాయంలో తీసుకొచ్చేటువంటి అన్ని దానికి కూడా సబ్సిడీల రూపంలో అయితేనేమి, వినూత మార్పులు అయితేనేమి, ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాల్సినటువంటి సమయం ఉందనే ఉద్దేశంతో ప్రతి ఒక్క విషయాన్ని కూడా ప్రజల వద్దకు తీసుకెళ్తా ఉన్నాము. అలాగే పశు పోషణ, వ్యవసాయం తర్వాత మనకు ఒక పశు పోషణ మాట్లాడుతున్నాము. అది ఒక్కటే మన జీవనాధారము. ఎందుకంటే ఇప్పుడే కాదు, ఈ రాయలసీమలో ఎక్కువగా మనమంతా కూడా ఈ పశు పోషణ మీదనే ఆధారపడిపోతా ఉన్నాము. ఈ యొక్క సంరక్షణలో ఎన్నో వినూతమైనటువంటి మార్పులు వస్తూ ఉన్నాయి పశువులు. ఎందుకంటే ఇప్పుడు ఆ సోదరి మనందరినీ కూడా చూస్తే ఈ యొక్క మార్పులు ఎంత ఇంపార్టెంట్గా ఇస్తున్నారో, దానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాము పశు పోషణలో అనేటువంటి విషయాన్ని కూడా గ్రామస్తులు ఈ గ్రామం ద్వారా ఈ యొక్క మొట్టమొదట ఈ సైలేజ్ అనేటువంటి ఈ యొక్క గడ్డిని వాడడానికి దానికి ఇందాక గౌరవ భాస్కర్ రెడ్డి గారు